మృతుడు పొట్నూరు వెంకట పార్వతీశం గుప్తా తండ్రి లేటు సోములు వయసు 45 సంవత్సరాలు. వైశ్య కులంలో అనువ్యక్తి బంగారు కమిషన్ వ్యాపారం చేస్తూ ఉంటారు. అందుకొరకు దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాడు. సదరు బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు తన సొంత వాహనమైన బులోరే నెంబర్ AP 39UW 5183 పై రాజీవ్నగర్ కాలనీకి చెందిన జవ్వాది సంతోష్ కుమార్ను డ్రైవర్గా తీసుకెళ్తూ ఉంటాడు. డ్రైవర్ సంతోష్ మరియు శ్రీకాకుళంలోని ఈనాడు ఆఫీస్ దరిలో ఉన్న ఆదిత్య కార్ వరల్డ్ యజమాని అయిన మోన్లీ అప్పలరాజు స్నేహితులు. వీరిద్దరూ మృతుని అప్పలరాజు యొక్క ఆదిత్య కార్ వరల్డ్ షాప్లో చంపి అతని వద్ద గల బంగారం తీసుకుందామనే దురుద్దేశంతో ముందుగా పథకం వేసుకుని ఆ పథకం ప్రకారం 26/8/2025న మృతుడు మరియు డ్రైవర్ జవ్వాది సంతోష్ కుమార్లు విశాఖపట్నం వెళ్ళి అక్కడ 1 kg 33 గ్రాముల బంగారం కొని తిరిగి ప్రయాణంలో ముందు వేసుకున్న పథకం ప్రకారం మృతుడిని ఆదిత్య కార్ వరల్డ్ షాప్లోనికి తీసుకువెళ్ళి వీళ్ళిద్దరూ కలిసి మృతుడి మెడకు తాడు బిగించి చంపివేసినారు. ఈ కేసుకు సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడంతో సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన వారందరికీ జిల్లా SP శ్రీ KV మహేశ్వర్ రెడ్డి IPS ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈరోజు మన నర్సంపేట PS లో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 297/25లో ముద్దాయిల అరెస్టు, రిమాండ్ పరిణామ క్రమంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అలాగే ఉద్దేశం. మనకి తేదీ 26వ తారీఖున 26 ఆగస్టున పొట్టూరు మన్మధరావు ఇచ్చిన రిపోర్ట్ మిస్సింగ్ కేసు వాళ్ళ బ్రదర్ అయినటువంటి గుప్తా పొట్నూరు వెంకట పార్వతీశం గుప్తా మిస్ అయినట్టుగా వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ నుంచి 26వ తారీఖున మన ఇంటికి చేరలేదు అని చెప్పేసి మనకి ఇచ్చిన రిపోర్టు 30 తారీఖు ఇచ్చిన రిపోర్టుపై మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. ఆ మ్యాన్ మిస్సింగ్ కేసు తదుపరి దర్యాప్తులో భాగంగా 5/9న నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఇంకొక రిపోర్ట్ మ్యాన్ మిస్సింగ్ తర్వాత డెవలప్మెంట్స్ ఇంకొక రిపోర్ట్ కూడా మనకి రిసీవ్ చేసుకున్నాం. నర్సంపేట ఎస్ఐ గారు తన దూర ప్రాంతాలకు వెళ్ళి బంగారం కొంటూ ఉంటాడు. ఆ క్రమంలో ఈ సంతోష్ తర్వాత మళ్ళీ అప్పలరాజు ఇద్దరు కూడా ఈ కార్ డెకర్ షాప్ నడుపుతున్నటువంటి A1 ఇద్దరు కూడా వాళ్ళ స్నేహం వల్ల వాళ్ళిద్దరూ కూడా దుర్బుద్ధి పుట్టి ప్లాన్ వేసుకొని వీడిని గుప్తాన్ని చంపి ఆయన 2 బంగారం తీసుకునే ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారం మనకి కేసు తాలూకా ఈ మర్డర్ తాలూకా ఇది ఉద్దేశం అయి ఉంది. ఇది 26/9/2000 నాడు మృతుడు ఇద్దరు కలిపి విశాఖపట్నం వెళ్ళి కేజీ 33 గ్రాముల బంగారం కొన్ని తిరుగు ప్రయాణంలో ముందు వేసుకున్న పథకం ప్రకారం ఆదిత్య కార్ వరల్డ్ లోనికి వెళ్ళి వీరిద్దరూ కలిసి మృతుడి మెడకు తాడు బిగించి చంపివేసినారు. ఆయన ఉన్నటువంటి బంగారాన్ని ఇద్దరు కూడా పంచుకున్నారు. స్విఫ్ట్ డిజైర్ కారులోన తర్వాత బాడీని డిస్పోజల్ చేసే క్రమంలో మన ఉన్నటువంటి రామగడ్లో పడవేసినారు. దర్యాప్తులో భాగంగా మృతుడి ఒక శరీరాన్ని ఆ గడ్డలో మన ఫిర్యాదు యొక్క బ్రదర్ కనుక్కున్నాడు. దాన్ని కూడా మనం కూడా రిట్రైవ్ చేయడం జరిగింది. బాడీని దాన్ని పోస్ట్ మార్టం చేశాము. పోస్ట్ మార్టం చేసి దర్యాప్తు క్రమంలో ఈరోజు మన వాళ్ళ కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత ఈ బంగారాన్ని దర్యాప్తులో భాగంగా బంగారాన్ని తర్వాత 2 కార్లను కూడా సీజ్ చేసాం. మర్డర్ ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు అనే అంశాలని కనుగొన్నారు. కనుగొని ఈరోజు వాళ్ళకి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్పై ముల్లి అప్పలరాజు మరియు జవాది సంతోష్ కుమార్ అనే ముద్దాయిల్ని CI గారి వారి బృందం చాకచక్యంగా పట్టుకొని వారిని విచారించి దర్యాప్తులో ఉన్న అంశాలను పరిగణలో తీసుకొని వాళ్ళని క్షుణ్ణంగా విచారించిన తర్వాత వారి దగ్గర నుంచి ఈ కేసులో ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారాన్ని A1 దగ్గర ఉన్నటువంటి జవాద్ సంతోష్ కుమార్ దగ్గర ఆయన పొజిషన్లో బంగారం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా
A1 దగ్గర ముళ్ళ అప్పలరాజు గారి దగ్గర ఇది కూడా బంగారం ఆర్ఎస్ జ్యువెలరీ షాప్ శ్రీకాకుళంలో డిస్పోజల్ చేయడం జరిగింది. దాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే గుప్తా ఈ 45 సంవత్సరాల నుండి బంగారం కమిషన్ వ్యాపారం చేస్తుంటారు. అందుకొరకు దూర ప్రాంతాలకు వెళ్తే తన బులెరో వాహనంపై AP 39 UW 5183 బులెరో వాహనంపై దూర ప్రాంతాలకు వెళ్ళి తను ఎప్పుడు ఎన్నాళ్ళ నుంచో అరేంజ్ చేసుకున్న డ్రైవర్ సంతోష్ ఇద్దరు కలిపి వెళ్తుంటారు. సంతోష్ సహాయంతో సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది. కొన్ని విషయాలు పరిగణలో తీసుకుని దర్యాప్తు చేయవలసి ఉంది. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఛార్జ్షీట్ కూడా అతి త్వరలో వేసి నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టి కేసు కన్విక్షన్ అయినట్టుగా అన్ని విధాలా కూడా మేము ఇంకా చేస్తాము. ఈ ఎం శ్రీనివాసరావు సిఐ గారు వారి బృందం ప్రత్యేకంగా ఈ కేసులో చాలా కష్టపడి పనిచేశారు. కష్టపడి పనిచేసినందుకు వాళ్ళకి నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు. ఈ కేసులో మన గౌరవ ఎస్పీ సార్ చేతుల మీద కూడా రివార్డ్స్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. మనకి కేసులో ముద్దుడు చంపినటువంటి కేసులో మొదటి అప్పలరాజు నేరస్తుడు, రెండవ సంతోష్ అండి. తర్వాత ఈ గోల్డ్ తాకట్టు పెట్టుకున్న డిస్పోజ్ చేసినటువంటి ఆర్ఎస్ జ్యువెలరీ షాప్ యజమాని కూడా మూడో వ్యక్తిగా ఇవ్వనైనటువంటి రఘును కూడా ఇందులో మూడో వ్యక్తిగా ముద్దాయిగా మేము నిర్ధారించి కేసు దర్యాప్తు ముందుకు సాగిస్తాం. త్వరలో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు విధంగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ వేసే క్రమంలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.